నా పేరు కిరణ్ బాబు అండి. మీరు ఫేస్బుక్ లో నెంబర్ పెట్టారు, మీరేనా? ఈ నెంబర్ అయినా పెట్టింది, ఏం పెట్టలేదు, వేరే వాళ్ళు పెట్టి ఉండొచ్చు అండి. అవునా? అదే బైబిల్ గురించి మాట్లాడదామని ఈ నెంబర్ పెట్టారు. ఒక పావు గంట ఆగి చేయగలరా? ఒక పావు గంట ఆగి? పావు గంట. ఒక పావు గంట. హలో, ఫోన్ చేశారు కదండి ఇందాక? అవునండి, చెప్పండి. మీ నెంబర్ ఎవరో పెట్టారు బైబిల్ గురించి మాట్లాడతారని. మాట్లాడుతూ ఉంటాను. నెంబర్ ఎవరు ఇచ్చినట్లున్నారు? అవునండి, చెప్పండి. బైబిల్లో ఏం తప్పు ఉంది, ఏం మాట్లాడతారు చెప్పండి. నేను చాలా మాట్లాడానండి, ఒకటి కాదు. అంటే మీరేం చూసారా తెలియదు కదా నాకు. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఏమన్నారు? నేనేం చూడలేదు. ఎవరో నా పోస్ట్ లో కామెంట్ పెట్టారు. కామెంట్ పెట్టి ఈ నెంబర్ ఇచ్చి బైబిల్ సైంటిఫికల్ గా తప్పు అది ఇదని చెప్పి అంటున్నారు. ఇంకా కావాలంటే ఈ నెంబర్ ఏమంటే నేను అప్పుందేమో అనుకున్నాను. లేదు, అతను కాదు. ఇప్పుడు బయట నేను యూట్యూబ్ లో ఛానల్ ఉంది నాకు. నేను రకరకాల వీడియోలు చేస్తూ ఉంటాను. ప్రైమరీలీ క్రిస్టియానిటీ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను. నా నెంబర్ ఇచ్చానులేండి, అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడ పెట్టినట్టున్నారు. సరే, మీ పోస్ట్ దేని గురించో చెప్తారా? నాకు తెలియదు అక్కడ ఏముంది అనేది. నేను క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడతాను. అంటే క్రిస్టియన్స్ చేసేది అంతా తప్పని. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు కదా, ప్రభురాత్రి భోజనం తీసుకునేది రొట్టె తీసుకుంటున్నారా లేకపోతే చపాతీలు పరోటాలు తీసుకుంటున్నారా అని పెట్టారన్నమాట. రొట్టె అంటే ఏంటి, యూదులకి బ్రెడ్ అంటే ఆహారం, లేకపోతే మనం తీసుకునే చపాతీ అని పెట్టాను. దానికి ప్రతి పోస్ట్ ఏదో పెడతా ఉంటాడు. నేను నెంబర్ అనుకున్నాను. లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. బహుశా మీరు ఎట్లా పెట్టి ఉండొచ్చు, పొంగింది పెడుతున్నారా పొంగంది పెడుతున్నారా ఆ లెక్కన మీరు పోస్ట్ పెట్టి ఉండొచ్చు. దానికని ఉంటాడేమో. కాదు, మీరు క్రిస్టియన్స్ కి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు క్రిస్టియన్లు సరిగ్గా పాటించడం లేదని పెడుతున్నారు కదా. అసలు బైబిల్ ని ప్రపంచంలో ఎవరో బైబిల్ పాటించడం, అసలు ఎవరు క్రిస్టియన్స్ కాదంటున్నాను నేను. అయితే మీరు కూడా క్రిస్టియన్ కాదా? నేను క్రిస్టియన్, నేను ఒక్కరిని పాటిస్తున్నాను, ప్రపంచం ఇంకెవరు పాటించలేదు అంటారు. అవునా? సర్లే, ఓకే. అంటే మీరు కొత్త డినామినేషన్ రైజ్ చేస్తున్నట్టున్నారు. అయితే కొత్త డినామినేషన్ కాదు, నాకు సబ్జెక్ట్ ఉంది, బైబిల్ తెలుసు, అందుకే మీకు ఏం తెలుసు అనుకున్నాను కాల్ చేశాను. నేనైతే మాత్రం బైబుల్ కి, అంటే మీరు క్రిస్టియన్స్ కదా అండి వ్యతిరేక, నేనైతే బైబులే తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను. సో మీ తరపున కాకుండా మీకు వ్యతిరేకంగానే ఉన్నట్టు చూడబోతుంది. బైబుల్ తప్పు కాదు, నేను అదే మాట్లాడదామని కాల్ చేశాను. బైబుల్ అసలు ఏ విషయంలో తప్పు కాదు. సో ఏ విషయంలో తప్పు అనుకుంటున్నారు? అంటే ఈయన యెహోవా మనుషులను సృష్టించినప్పుడు పచ్చని ప్రతి మొక్కని మీకు ఆహారానికి ఇచ్చానని చెప్పేసి అన్నాడు. అన్ని మొక్కలు తినొచ్చు అంటారా? అయితే అన్ని మొక్కలు కదా, బైబిల్లో మీరు చదివితే ఏ మొక్కలు తినాలి, ఏ జంతువులు తినాలి, ఏ జంతువులు తినకూడదు అవన్నీ కూడా చెప్పారుగా. ఏ జంతువులు తినకూడదని కొన్నిటి గురించి చెప్పారు. ఎలుగుబంటిని తినొచ్చా తినకూడదా? తినకూడదా? ద్రౌపది ఎలుగుబంటిని తినకూడదా? ఎక్కడ చెప్పారు అది? ఏదైనా సరే ఒక మృగాన్ని తినకూడదు. ఏ మృగం అది? నెమరు వేసే ఏ మృగం అయినా సరే. మృగం అంటే తెలుసు కదా? మృగం అంటే తెలుసు, బీస్ట్ అనేది. కానీ దాని అర్థం ఏంటి? ఎలుగుబంటి మృగం అవుతుందా? దాని అర్థం ఏంటంటే వేరే జంతువులు తినే వాటిని మృగం అంటారు. అలాంటివి తినకూడదు. కోళ్లు వేరే పురుగులు తింటాయి, కానీ కోళ్ళని తినచ్చా? జంతువులు వేరు, పురుగులు వేరు కదా. చేపలు కూడా తింటాయి. ఇప్పుడు చేపలు కూడా వేరే చేపలు తింటాయి. కోళ్లు చేపలను పెడితే మీరు 2 చేపలు పెట్టండి, హ్యాపీగా చేపలు తింటాయి, పురుగులను తింటాయి. ఓకే, బయట కొన్నిసార్లు మాంసాన్ని ముక్కలు చేసి పెడితే మాంసాన్ని కూడా తింటాయి అనమాట. అవి తినకుండా ఉండవు. మరి అప్పుడు అవి మృగాలు అయిపోతారా? సరే, ఇంకొకటి జంతువులు అంటే క్రూర జంతువులు అని కూడా అంటారు అన్నారు కదా. మీరు చెప్పిన స్టాండర్డ్ వేరే వాటిని తినకూడదు అని అన్నారు, కానీ వేరే వాటిని జంతువులని పేరు చెప్పారు. సరే, ఇంకా తర్వాత మళ్ళీ ఆకుకూర గురించి ఎక్కడ చెప్పారండి? ఈ ఆకుకూరలు తినొచ్చు, ఈ ఆకుకూరలు తినకూడదని. ఈ ఆకుకూరలని చెప్పలేదు. మీరే అన్నారు కదండి ఇందాక, పచ్చని ప్రతిదాన్ని ఇచ్చానని చెప్పేసి అన్నాడు. పలానా వాటిని తినకూడదని ఏం పర్మిట్ చేశాడండి? జంతువులు ఉన్నాయి అనుకోండి, నెమరు వేసే వాటిని
తినాలి, నెమరు వేయని వాటిని తినకూడదని చెప్పి ఉంది. నెమరు వేసే వాటిల్లో కూడా కుందేళ్లు తినకూడదన్నాడు. నెమరు వేయవు గాని ఏంటండి? నెమరు వేసే వాటిల్లో కుందేళ్లు తినకూడదన్నాడు. నెమరు వేయని వాటిల్లో ఎక్కడండి లేవిలో డిఫరెన్స్ చెప్పండి. లేవిలో ఉంటుందండి, మీరు చూడండి. లేవి 11 కోషర్లో ఆ, ఏంటిది? కోషర్లో ఉంటుంది. లేవి 11 కోషరే కదా, అందుట్లో ఉంటుంది కుందేళ్లు తినకూడదని చెప్పేసి. చదవమంటారా? చూడండి ఒకసారి ప్లీజ్. నా దగ్గర బుక్ లేదు, మీరే చదవాలి. నేను చదువుతాను, మీరు రిఫరెన్స్. లేవి 11 అండి, 6వ వచనమో 8వ వచనమో ఎంత ఉంటుంది రఫ్లీ అక్కడే దగ్గరలో కుందేలు గురించి. దగ్గర బుక్ లేదు, నేను బయట ఉన్నాను, నేను ఒక్కటే ఉన్నాను. ఉన్నారా? హలో, ఉన్నానండి. సో నేను ఓపెన్ చేశాను. లేవి 11లో 6లో ఏమందంటే 6, 8 కుందేలు నెమరు చదవండి. కుందేలు నెమరు వేయను గాని దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. తినొద్దాం. సో క్లియర్ గా ఉంది కదండి ఇక్కడ. మరి నేను అదే కదా అంటుంది, కుందేలు తినొద్దని చెప్పేసి అన్నాడు. నేను అందేంటంటే ఆకుకూరలు అన్ని తినొచ్చు అన్నాడు. ఇక్కడ ఇలా చెప్పాడు. ఆదికాండం 9లోకి వెళ్తే మళ్ళీ మీకు అక్కడ ప్రతి జంతువుని కూడా తినేయచ్చు అని చెప్పేసి అన్నాడు. కప్పల్ని తినొచ్చా ప్రతి అండి? జంతువు ఏమండి, ప్రతి జంతువుల్ని తినొచ్చు అని చెప్పలేదు చెప్పాడండి. అక్కడ. సార్ తీయండి, ఆది 9 అది కాను 9వ అధ్యాయం తీయండి. జల ప్రళయం అయిపోయి నోవహు సహా జంతువులు పండించిన తర్వాత ఏమవుతుందో 9లో అండి. అది దగ్గరలో ఉంటుంది, 5 వచనాల్లో ఉంటుంది, 4వ వచనమో ఎక్కడ ఉంటుంది. ఇలా ఆశీర్వదించి మనుషులందరూ కూడా మీరు రక్తాన్ని తినకూడదు అంటాడు. దానికన్నా ముందు అన్ని జంతువులు తినొచ్చు అంటాడు. సమాధాన పరిగా కోడెను పొట్టేళ్లను నూనె కలిపిన నైవేద్యం తీసుకొని రండి, నేను యెహోవాను మీకు కనబడని చెప్పాను. మోషే ఆజ్ఞాపించిన వాటిని ఆది కాండం అండి, ఆది కాండం 9. ఇదిగో మీతోను మీ తదనంతరము మీ సంతానంతోను మీతో కూడా ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులను నా భూజంతువులతో నా నిబంధన స్థిరపరుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరుచుతున్నాను. సమస్త శరీరులు ప్రవాహ బలం వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహం కలుగదని పలికాను. మరి దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవులకును మధ్య నేను తరతరములు ఏర్పరచున్న నిబంధన గుర్తు ఇదే. నా మేఘములు రెయిన్బో గురించి మాట్లాడుతున్నాడు. మీరు చెప్పింది నేను చెప్పింది కాదు, 9వ అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. మీరు రక్తాన్ని తినకూడదు అంటాడు. మీరు ఎన్నో వచ్చిన చదువుతున్నారు? 9. ఇప్పుడు నేను మొదటి నుంచి 11 వరకు చదువుకున్నాను. ఇంకొంచెం పైకి వెళ్ళండి. రక్తం ఉంటుంది కదా, రక్తం తినకూడదని ఆడే కదా చెప్పేది. రక్తం మీరు తినకూడదు అని చెప్పేసి ఏటి కూడా అక్కడే చెప్తాడు. మీరు అన్ని జంతువులను తినొచ్చని. దేవుడు నోహను అతని కుమారులను ఆశీర్వదించి మీరు కలిగించి అభివృద్ధి పొంది ఈ భూమిని పంపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారం అగును. అంటే ఏంటండి? ప్రాణం ఉన్న ప్రతి కూడా మీకు ఆహారం అవుతుంది. దాన్ని జయిస్తారండి. జయిస్తారు కదా, ఆహారం అండి. అన్ని తినం. ఇప్పుడు మనం జయించిన ప్రతిదాన్ని తినం. ఇప్పుడు మనం సిటీని జయిస్తాం, తింటామా? మనుషుల్ని జయిస్తాం, తింటామా? ఇక్కడ ప్రాణం ఉన్న ప్రతిదీ కూడా ఆహారం అవుతుందని చెప్పేసి అన్నాడు. సమస్త చర్మలు తినొచ్చా అండి? తినొచ్చా కదా? తినగలమా మనం? అర్థం కాదు. తినగలమంటున్నారా, తినొచ్చా అంటున్నారా, లేకపోతే తింటే ఏమైనా తప్పు అంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాయిజనస్ యానిమల్స్ ఉంటాయండి, బాడీ ఎంత టాక్సిన్స్ తోటి నిండి ఉన్నాయి. వాటిని మనం తినగలమా?
ఇప్పుడు పాములు తినొచ్చుగా, తింటున్నారుగా చైనీస్ వాళ్ళు. పాములకి శరీరం అంతా విషం ఉండదు. పాములకి కూరల లోపల ఒక చిన్న సంచి ఉంటది. ఆ కూరలు బీకేస్తే అసలు ఆ విషాన్ని మీరు తాగినా ఏం కాదు. పాము విషాన్ని, కొన్ని విషయాలు అనమాట, కొన్ని విషయాలు ప్రాబ్లం గానీ పాములనే కదండి. ఇప్పుడు కోడిలో కూడా మనం చేదు ఇలాంటివి ఉంటాయి, కొన్ని తీసేసి తింటాం, అన్ని తిన్నాం, అన్ని పాటలు తిన్నాం. ఎందుకంటే లోపల బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి తినం. అవి విషపూరితమని కాదు, కానీ విషపూరితం అది పాయిజన్. తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, పాయిజనస్ అవుతుంది ఫుడ్. నేను అనేది ఏంటంటే ఈ జంతువు పాయిజనస్ అని కాదు, దాని లోపల ఉండే వేరే కీటకాలు పాయిజనస్ అని చెప్పేసి అనమాట. అలా కాకుండా డైరెక్ట్ గా కొన్ని కప్పలు ఉంటాయి, ఆ కప్పలకి శరీరం అంతా కూడా విషం ఉంటుంది అనమాట. మీరు దాన్ని తినలేరు ఉడకబెట్టి గానీ ఎలాగన్నా గానీ. దాన్ని టచ్ చేసినా కానీ చచ్చిపోతారు అనమాట చాలా మంది. కప్పలు ఉంటాయి, ఎల్లో డాట్ ఫ్రాగ్ ఏది అంటారు, అది ఒకటి ఉంటుంది కప్ప. సో దానికి ఏంటంటే దాని చర్మం మీద చిన్నగా ముళ్ళు లైట్ గా రాసి దాన్ని బాణాలంచుల్లో పెట్టి కొట్టేటోళ్ళు అప్పట్లో మనుషుల్ని చంపేయడానికి. దాని చర్మమే అంత పాయిజన్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి మనం తినలేం కదా. ఇక్కడేమో బైబిల్ దేవుడు అన్ని తినేయొచ్చు అని చెప్పేసి అన్నాడు. ప్రాణం గల సమస్త చరాలు కూడా తినకూడదు కదా. ఆయన అట్లా బ్లాంకెట్ చెప్తాను. అప్పుడు అది చెప్పారు కదా, తర్వాత మార్చి ఏవి తినొచ్చో ఏవి తినకూడదు చెప్పారు. తర్వాత కొత్త నిబంధనలు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి అభ్యంతరంగా ఉంటే నాన్ వెజ్ కూడా తినొద్దని చెప్పారు. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ అయితే, ఈ ఆర్డర్ ఇచ్చి నోవా టైం తర్వాత మోషే అప్పుడు కోషర్ ఇచ్చే మధ్యలో అందరూ అన్ని తిని చచ్చిపోయారంటారా? తినొచ్చు కదా అని. ఆది కాండం 9వ అధ్యాయంలో అన్ని తినేయండి అన్నాడు. తర్వాత ఎప్పుడో లేవీ కాండం వచ్చేసరికి టైం ఎంత అవుతుంది? ఇంచుమించుగా ఒక 500-600 సంవత్సరాలు అవుతుందండి. రఫ్లీ 500-600 కాదు, ఇంకా ఎక్కువే అవుతుంది. నోవా కదా, నోవా జల ప్రళయం వచ్చింది 2,500 సంవత్సరాల దాకా అవుతుంది అనమాట. రఫ్లీ 2500 ఇయర్స్ దాకా అవుతుంది నోవా తర్వాత. 2,500 సంవత్సరాలు అన్ని తినేస్తా ఉన్నారా మనుషులు? బతికేస్తా ఉన్నారా తినేసి? ఇప్పుడు అన్ని తినాల్సిన అవసరం ఉంది. మనకు ఆప్షన్స్ 1000 ఉన్నాయండి. మనకు 4-5 సరిపోయినప్పుడు 1000 ఎంత తింటారు? మనం బర్డ్స్ అన్ని తినొచ్చు, తింటాం. కాకులు, పిచ్చుకలు ఇవి కూడా తింటాం. తినంగా ఉన్నా సరే మనకి అవైలబుల్ ఉన్నా తింటామా? అన్ని తినొచ్చు అని చెప్పిన తర్వాత తినకూడదు, మంచి పక్షులు తినకూడదు, తినకూడదు కాదండి. తినొచ్చు, నేను చెప్పినచ్చు కదా, తినొచ్చు. ఇప్పుడు క్రోకోడైల్ ఇంతకు ముందు ఎవరు తినాలి? ఎందుకు తినలా? ఎప్పటి నుంచో తింటా ఉన్నారు క్రోకోడైల్ అనేది. ఓకేనా? తింటున్నారండి క్రోకోడైల్. ఎందుకు తినరు? అదే చెప్తున్నాను. ఇంతకు ముందు తినేవాళ్ళు కాదు, ఈ మధ్య స్టార్ట్ అయింది. ఐగుప్తులో చూడండి మీరు, ఐగుప్తు చరిత్రలోకి వెళ్ళండి. క్రోకోడైల్ అనేది అక్కడ డెలికసీ, పాత ఫరో చరిత్రలో. నేను అనేది బైబిల్ మామూలుగా. ఇప్పుడు మన ఇండియాలో క్రోకోడైల్ తింటారు చెప్పండి? తింటారు. రెస్టారెంట్ లో బెటర్ కానీ ఎలుకలు తింటారు, మొసలు తింటారు. రెస్టారెంట్ లో కానీ ఇంట్లో అంటే మనకి తెలియదు క్రోకోడైల్ తింటారు అనేది తెలియదు. బయట అమెరికా వీటిల్లో కూడా రీసెంట్ గానే క్రోకోడైల్ అనేది రెస్టారెంట్ లో పెడుతున్నారు. మీరు రీసెంట్ గా చూస్తున్నారేమో, మన దగ్గర ఎలుకల్ని తింటాం. చెప్తారా? అడగండి. ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రకారం భూమి మీద కొన్ని యుగాలు ఉన్నాయి కదా, ఈ యుగంలో ఫస్ట్ మానవుడు ఎవరు? మీరు హిందూ గ్రంథాలకు ఎందుకు వచ్చారు? మీరు బైబిల్ గురించి కదా మాట్లాడుతుంది. మనం ఇటు ఎందుకు తిప్పారు మళ్ళీ టాపిక్ ని? నేను చెప్తానన్నారని అడిగాను. చెప్పనంటే వద్దులేండి. చెప్పనంటే ముందు దీని గురించి మాట్లాడదాం. బైబిల్లో సైన్స్ ఉంది అన్నారు, నేను లేదని చెప్పేసి వాదిస్తున్నాం కదా. ఇంకో పాయింట్, ఇందాక బైబిల్లో సైన్స్ గురించి అలాగే నేను చెప్తానండి. బైబిల్లో సైన్స్ గురించి ఇంకొక పాయింట్ అడుగుతాను. ఇందాక మనం కోషర్ గురించే మాట్లాడుకున్నాం కదా. లేవి 11 గబ్బిలం పక్ష కాదా? గబ్బిలమా? గబ్బిలం నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అది పిల్లలు పెట్టేది అనుకుంటా. గుడ్లు పెట్టదు, క్షీరదం. మరి అది పక్ష కాదా? అది 2 రకాలుగా వస్తుంది. అదొకటి, ఇంకోటి ఏదో జీవి ఉంది. అది దాన్ని మన పక్షిలాగా, అది ఒకటేమో పక్షిలాగా జంతువే కానీ గుడ్లు పెట్టద్ది. ఇదేమో పక్షిలాగా ఉంటుంది కానీ గుడ్లు పెట్టదని. అన్ని పక్షులు మీరు ఏ పక్షాన తీసుకోండి, గబ్బిలము గుడ్లు పెట్టదు. అది పిల్లల్ని కానీ పిల్లలకి పాలిస్తుంది. క్షీరదము అంటారు. మ్యామల్స్ అనమాట, మనుషుల్లాగా, తిమింగళాల్లాగా. ఇట్లా పక్షి కానీ అదొక్కటే అలా చేస్తేనే చదువుకున్నాను. చిన్నప్పుడు చదువుకున్నాను. సో గబ్బిలం పక్షా కాదా? అనుకో పక్షి మరి పక్షేనా? పక్షి ఎక్కడ అవుతుంది? గబ్బిలం గుడ్లు పెడుతుందా అండి? పక్షి అదొకటే, అది ఎక్సెప్షన్. అదొకటే గుడ్లు పెడతారు, మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు. గబ్బిలం అసలు పక్షి కాదండి. దానికి బీక్ ఉండదు, ఈకలు ఉండవు.
గుడ్లు పెట్టదు, జస్ట్ ఎగురుతుంది అంతే. ఎగిరేదల్లా పక్షి అయిపోతుంది. ఈకలు లేకుండా ఎలా ఎగురుతుందండి? ఈకలు లేవుగా గబ్బిలానికి, ఈకలు ఉండవు. గబ్బిలానికి బొచ్చు ఉంటుంది, పిల్లిలాగా ఫర్ ఉంటుంది అనమాట. ఈకలు వేరు, ఈకలు అంటే ఫెదర్స్, బొచ్చు అంటే పిల్లి, కుక్క వీటిలాగా వాటికి ఫర్ ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, చిన్న చదువుకున్న బుక్స్ లో మీరు గబ్బిలాన్ని పట్టుకున్నారు ఎప్పుడన్నా? పక్షే కానీ పాలిచ్చి దాని గురించి స్పెషల్ గా రాసి ఉంటది, నేను చదువుకున్నా. నాకు గబ్బిలాన్ని బర్డ్ అంటున్నారా? ఒకసారి గూగుల్లో ఈజ్ బ్యాట్ ఏ బర్డ్ అని కొడితే ఏమని వచ్చిందండి? చూడండి ఒకసారి కొట్టి, మీ దగ్గర కంప్యూటర్ ఉంది. గూగుల్ కాదు, మా ఫోన్ మీకేమైనా గుర్తుందో చదువుకున్నప్పుడు ఏం చెప్పారు అది? దీని గురించి స్పెషల్ గా చెప్పారు. నేను మీకు డిఫరెన్స్ చెప్తున్నానండి. ఎగిరే వాటిల్లో మ్యామల్స్ లో ఇది ఒకటే. వాళ్ళు ఏమని చెప్తారంటే చదువుకున్నప్పుడు, మ్యామల్స్ లో క్షీరదాల్లో ఎగిరే జీవి ఇది ఒక్కటే గబ్బిలము. మిగతావి కూడా గ్లైడ్ చేస్తాయి కానీ, ఫ్లయింగ్ స్క్విరల్స్ కానీ ఇవన్నీ బ్యాట్ లెక్కన ఎగరవు అనమాట నాన్ స్టాప్ గా. లేదు, నేను చదువుకున్నదైతే పక్షుల్లో ఇది ఒకటే పిల్లలను పెట్టుద్ది, ఇంకా జంతువులు ఏదో ఒకటి ఉంది గుడ్లు పెట్టుద్ది. ఆ రెండింటికి ఎక్సెప్షన్స్ అది నేను చదువుకున్నాను. మరి అమ్మో, అయితే మీరు బ్యాట్ ని బర్డ్ అంటున్నారా? బాగుంది. సరే సరే, ఇక బైబుల్ భాషను పట్టుకున్నారనమాట అయితే. కానీ బైబుల్లో కూడా పక్షుల్లోనే కట్టారనమాట గబ్బిలాన్ని తీసుకొచ్చేసి. సర్లేండి, అదే మీరు బైబుల్ అంటే బ్యాట్ ని బర్డ్ అన్నారు అనమాట. సరే కానీ ఇక చెప్పేదే ఉంది, బ్యాట్ ని బర్డ్ అన్నారు, బైబుల్ ని పరిశుద్ధ గ్రంథం అని కూడా అంటున్నారు. సరే, ఇంకా బైబుల్ సైన్స్ అన్నారు కదండి. మీ సైన్స్ ఇలా ఉంది, ఇంకా చెప్పండి, ఇంకా బైబుల్లో సైన్స్ ఏముందో? చీమలకు నాయకుడు ఉన్నాడా లేడా? చీమలకు నాయకుడు ఉన్నాడా లేడా? నేను సైన్స్ గురించి చెప్తాను. సైన్స్ అండి చెప్పేది, సైన్స్ అనమాట. ఇది జువాలజీ అంటారు, లేకపోతే దాని అంటారు బయాలజీ అనుకోండి. చీమలకి నాయకుడు ఉన్నాడా? దానికంటే పద్ధతి చెప్తాను. ఇప్పుడు ఈ భూమి స్పియర్ లాగా ఉంది అని సైన్స్ ఎప్పుడు కనిపెట్టింది తెలుసు రఫ్ గా? సైన్స్ అయితే మాత్రం రీసెంట్ గానేనండి, అంతా ఒక రఫ్లీ ఒక 500-600 సంవత్సరాల క్రితం. అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు కానీ అనుకున్న వాళ్ళు, కానీ ఈ థియరీ గానీ మొత్తం రూల్స్ ప్రకారం మాత్రం రీసెంట్ గా అనమాట. సో స్పియర్ గా ఉందని థియరీగా చెప్పారు 500 years బ్యాక్ అనుకోండి. అసలు అది థియరీ లేదు. అంత సైన్స్ అనేది ఎట్లా చెప్తున్నా కానీ, మోడర్న్ సైన్స్ ప్రకారం అంతకుముందు ఐ థింక్ ఎరాటోస్థెనీస్ అనుకుంటా 2000 years కన్నా ముందే ఎర్త్ యొక్క రేడియేషన్ కూడా కొలిచాడు నీడల్లో. ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు భూమి స్పియర్ లాగా ఉంది అని ఒక తీరం, కానీ అది నిజంగా స్పియరే అని ప్రూవ్ చేయాలంటే పైన ఆకాశంలో చూస్తేనే స్పియర్ అని ప్రూవ్ చేయగలుగుతాం. ప్రూవ్ చేయాలంటే దాని రేడియస్ కూడా కనుక్కోవాలండి. రేడియస్ కనుక్కున్నారని చెప్తున్నారు రీసెంట్ అప్రాక్సిమేషన్ తోటి. ఇప్పుడు కాదు, ఈజిప్షియన్ టైంలోనే కనుక్కున్నారు. చెప్పాను కదా పేరు ఎరాటోస్థెనీస్, పేరు నాకు గుర్తులేదు, కానీ రేడియస్ కనుక్కున్నాడు ఎర్త్ది. స్పియర్ కే రేడియస్ ఉండేది, వ్యాసార్థం. ఇప్పుడు మీకు రేడియస్ తెలియాలంటే మీకు దీని డయామీటర్ తెలియాలి. అవును, డయామీటర్ అన్న రేడియస్ అన్న ఒకటే. డయామీటర్ లో సగం రేడియస్. ఇప్పుడు మీకు రేడియస్ మెజర్ చేయాలంటే డయామీటర్ తెలియాలి. డయామీటర్ తెలియాలంటే మీరు సెంటర్ పాయింట్ తెలియాలి. ఇక్కడ నుంచి అక్కడికి మెజర్ ఎలా చేస్తారు? అదే చెప్తుంది, తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎట్టా కనుక్కున్నారంటే, సూర్యుడి నుంచి వెలుతురు పడేటప్పుడు నీడ మనం ఎర్త్ మీద కొంచెం దూరం వెళ్తే ఎంత యాంగిల్ మారుతుందా అని చూసి, దాన్ని బట్టి వాళ్ళు ఎర్త్ యొక్క కర్వేచర్ ని కనుక్కున్నారు. ఆ కర్వేచర్ ని బట్టి మనకు తెలుసు కదా. చూడండి, మీరు కావాలంటే ఒక సర్కిల్ గానీ, ఒక స్పీర్ గానీ, దానికి రేడియస్ గానీ, లేకపోతే వాల్యూమ్ గానీ కనుక్కోవాలంటే దానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటో చూడండి. షాడోని బట్టే చేయొచ్చు. ఇప్పుడు మీ ఆర్క్ లెంగ్త్ అనుకోండి, ఆర్క్ లెంగ్త్ ఓకేనా? సరే, ఓకే, అది ఎలాగో మన టాపిక్ కాదు, చెప్తున్నా. అప్పుడు ఎట్లా కనుక్కున్నారు అనేది, ఆర్క్ లెంగ్త్ ని బట్టి రేడియస్ కనుక్కున్నారు. అది అప్రాక్సిమేట్ గా వచ్చింది అనమాట, యాక్యురేట్ కాకపోయినా కానీ అలాగే కనుక్కున్నారండి. ఎర్త్ రేడియేషన్ కనుక్కున్నారంటే మీరేది కనుక్కోలేదన్నారు, వాళ్ళు కనుక్కున్నారు. ఇప్పుడు మోడర్న్ ఎస్టిమేషన్ కూడా డీసెంట్ అప్రాక్సిమేషన్ అనమాట. ఎప్పుడో కనుక్కున్నారు ఎర్త్ రేడియస్. లేదులేండి, అది మీరు చెప్పింది హిస్టరీలో కూడా లేదు. ఉందయ్యా, అది కాదు ఉందయ్యా. అయ్యో బాబోయ్, ఉంది. ఎర్త్ రేడియస్ ని ఎప్పుడు కనుక్కున్నారు? మీరు కావాలంటే ఒకసారి గూగుల్ చేయండి, ఎర్త్ రేడియస్ ఎర్లియస్ట్ మెజర్మెంట్ అని కొట్టండి. వరక ఉంటే గూగుల్ కొట్టండి. నేను తర్వాత చాట్ జీపీటీ లో కొట్టి చెప్తాను మీకు, చూడండి. చూడండి, సరే. సో ఇప్పుడు భూమి స్పియర్ లాగా ఉన్నదని మీరు అని చెప్పిన బట్టి ఒక 500-600 years బ్యాక్ చెప్పారు అనుకుందాం. సో బైబుల్ ఎప్పుడు రాసుంటారు? బైబుల్లో రాయలేదు అసలు గ్లోబ్ అని.
మీరు 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 ఎప్పుడు బైబిల్ అసలు ఎప్పుడు రాసింది అనుకుంటా? బైబులా ఇంచుమించుగా 300 BC ఆ కాలంలో, 200 300 ఆ కాలంలో రాశారు. బ్యాక్ అనుకుంటున్నారు? అదేనండి 300 BCE రఫ్, 200 BCE 300 BCE. అంటే ఒక 6,000 years అనుకుంటున్నారా? 300 BCE అండి, 2300 సంవత్సరాలు. BCE అంటే ఏంటి? సామాన్య శకానికి పూర్వం. ఇది సామాన్య శకం 2026. సో 2200 సామాన్య శకం. సామాన్య శకమేనండి, అందరూ కూడా ఒప్పుకున్న శకం సామాన్య శకం. అంటే సామాన్య శకం సామాన్య శకం 2000 సంవత్సరాల నుంచి కూడా సామాన్య శకం అని చెప్పేసి నడుస్తుంది. ఓ క్రీస్తు అనేది మీరు అలా అంటే ఇష్టం లేక సామాన్య శకం అలా అన్నం కుదరదు. ఎందుకంటే BCE 4 లో క్రీస్తు పుట్టాడని చెప్పేసి అంటారు. క్రీస్తు పుడితే BCE ఎట్ అవుతుంది చెప్పండి, బిఫోర్ క్రైస్ట్ అని? మీ వాడు ఎప్పుడు పుట్టాడా? క్రీస్తు పుడితే బిఫోర్ క్రైస్ట్ ఎట్ అవుతుంది. క్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే BCE 4 అంటాడు. BCE 4 లో పుడితే తర్వాత 4 సంవత్సరాలు ఏమవుతుంది చెప్పండి క్రీస్తు పుట్టినా కూడా? అది అవ్వదు కదా. ఇప్పుడు అదే మీరు కావాలంటే కొట్టి చూడండి జీసస్ ఎప్పుడు పుట్టాడు అనేది. BCE 4 లో పెడుతుంది అప్రాక్సిమేట్ గా తీసుకెళ్లి డేట్ అనేది. ఇంకోటి తెలియదు, BCE AD అనేది క్రీస్తు పుట్టినాక, అంటే సోకాళ్ళు మీరు అంటారు కదా క్రీస్తు పుట్టాడు అని, తర్వాత 500 తర్వాత AD అంటే ఏంటో తెలుసు మీకు? యాక్చువల్ గా యానో డొమినీ కాదు, ప్రభు సంవత్సరం కాదు. అంతకు ముందు అది డయోక్లీషియన్ చక్రవర్తి. ఇదే చెప్తున్నానండి, మీకు తెలియదు కాబట్టి. అంతకు ముందు నాకు తెలుసులే కానీ మీకు తెలియదు అంటే చెప్తుంది. అంతకు ముందు చదువుకున్నారు చిన్నప్పుడు. చిన్నప్పుడు ఏంటి? చిన్నప్పుడు కాదు, నేను తెలుగు బుక్స్ లో చూద్దాం. క్రీస్తు ఉందా లేకపోతే మీరు చెప్పిందా? అదే చెప్పేదేనండి. ఇప్పుడు పబ్లిక్ లో ప్రచారంలో ఉన్నంత మాత్రాన అది నిజం కాదు. మీకు హిస్టరీ చెప్తున్నా. ఒకప్పుడు ఈ కాన్స్టంటిన్ చక్రవర్తి ఉన్నాడు కదా, ఆయన కన్నా ముందు ఎవరున్నారు? ఆయన డయోక్లీషియన్ అని చెప్తే, డయోక్లీషియన్ అని ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన క్రైస్తవుల్ని పిచ్చకొట్టుడు కొట్టాడు. ఎర్లీగా రిటైర్ అయిపోయాడు. ఆయన రిటైర్ అయ్యే టైంకి కాప్టిక్ క్యాలెండర్ ని ఆధారం చేసుకొని నా శకము అనుకుంటా ఏడీగా సంవత్సరాలను పెట్టుకోవడం వచ్చారనమాట. యానో డయోక్లీషియన్ అంటే డయోక్లీషియన్ యొక్క సంవత్సరము అని. అలా 200 గడిచింది అనమాట. 250 ఏళ్ళు ఎంతో గడిచింది. తర్వాత మీ ఎవరు ఈ క్రిస్టియన్ ఒక బిషప్ అనమాట, బిషప్ ఫాదర్ ఎవరో మొత్తానికి, ఆయన ఈస్టర్ టేబుల్ లేస్తా, ఇది 5th century తర్వాత అనమాట. అరే ఈ దరిద్రుడి పేరు మనం కంటిన్యూ చేసేది ఏంటి? వీడు మన క్రైస్తవుల్ని తెచ్చుకుట్లు కొట్టాడు, వీడి పేరుతోటి మనం సంవత్సరాలు జరుపుకోవాలని ఏడి అనే దాంట్లో యానో డయోక్లీషియాని లో డీని పీకి పూర్తిగా పీకేయకుండా డయోక్లీషియాని బదులు డొమినియన్ పెట్టాడు. డొమిని అంటే ప్రభువు, డయోక్లీషియన్ అంటే డయోక్లీషియన్. వాళ్ళు అట్లా మార్చారు అనుకోండి. మనం అసలు క్రిస్టియన్స్ ఫాలో అవ్వం కదా, మనం ఎందుకు ఫాలో కావట్లేదు కదా? మనకు ఆల్రెడీ శాలివాహన శకం ఉంది ఎప్పటి నుంచో. శాలివాహన శకం ఉంది, శాలివాహన శకం ఉంది, యుధిష్ఠిర శకం ఉంది, దాని ముందు విక్రమార్కుని చదువుకుంటే మీ ఏజ్ అంతా నాకు తెలియదు. మీరు తెలుగు మీడియం లేకపోతే ఇంగ్లీష్ మీడియం అయితే క్రీస్తు శకం, ఆఫ్టర్ క్రైస్ట్ ఇవే ఉంటాయి. క్యాలెండర్ శకం మీకు ఇప్పుడు మీకు తెలియనంత మీకు చెప్తాను. అదిగే మీకు తెలియనంత మాత్రాన లేవని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు కాదు, చెప్తున్నా. ఒకటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు. క్యాలెండర్ మీరు ఏదైతే అనుకుంటున్నారు, నేనేనండి క్యాలెండర్ మీరే అదే అట్లా కాదు. మీరు క్రిస్టియన్స్ కి ఆపాదిస్తున్నారు ఇదంతా క్రైస్తవులు అన్నట్టుగా. కానే కాదు, క్రైస్తవులు వాడే క్యాలెండర్ నే అది ఎవరో తెలుసా? ఫస్ట్ రోమన్ క్యాలెండర్. రోమన్ క్యాలెండర్ ని ఐగుప్తుని పరిశీలించిన తర్వాత రోమన్ క్యాలెండర్ లో కూడా మార్చి లీప్ ఇయర్ పెట్టారనమాట. తీసుకొచ్చేసి లీప్ డే ఉంటుంది కదా, 4 ఏళ్లకు ఒకసారి లీప్ ఇయర్ అనేది. ఎవరు ఇది ఇప్పుడు వాడేది? రోమన్ క్యాలెండర్, క్రైస్టియన్ క్యాలెండర్. రోమన్ క్యాలెండర్ చెప్తున్నా ఎట్లా వచ్చింది అనేది. జూలియస్ సీజర్ అనేటి వాడు మార్చాడనమాట. మార్చిన తర్వాత మధ్యలో అగస్టస్ వచ్చాడు కదా, మీకు బుక్స్ లో కూడా రాస్తున్నాడు సీజర్ అగస్టస్ అని చెప్పేసి. ఆయన కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈ క్యాలెండర్ అంతా నార్మలైజ్ అయ్యింది. అది అలా కంటిన్యూ అవుతున్నప్పుడు అదే సరే, అది కదలండి ఇప్పుడు మా టాపిక్. మీరు ఏడీబీసీ అంటే భూమి పోవడం లేదన్నారు కదా. అవును. యోబు 37:12 యోబు 37:12 ఓసారి మూలంలోకి వెళ్ళి, మూలంలో నాకున్న పదం ఏంటో చెప్పండి. తెలుగు ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారం చేయును. భూగోళము మీద, భూమి గోళము తెలుగులో. దానికి ఒకసారి మీరు మూలంలోకి వెళ్ళి చూడండి. హిబ్రూలోకి వెళ్ళి ఏమని రాసిందో, ఏమని ఉంటుంది మూలంలో?
ఎందుకు మన తెలుగు వచ్చుగా. తెలుగులో తప్పు కదా, యేసుక్రీస్తు గారు వేశ్యను కూడా అమ్మా అన్నారు అని చెప్పేసి తెలుగులో రాశారు. కానీ మూలంలోకి వెళ్తే అక్కడ గైనే అని ఉంటుంది, ఓ స్త్రీ అని. ఆయన ఎవరిని అమ్మ అనలా, వాళ్ళ అమ్మను కూడా. మీరు తెలుగులో ఇట్లా రాసుకున్నారు. తెలుగు నమ్మకూడదండి, ఇప్పుడు మేము కాదండి, తప్పు ఉంది, తెలుగు ఇప్పుడు నమ్మకూడదు. మీరు మీరు సైన్స్ అంటున్నారు, మీకు బైబిల్ అర్థం కాదు, నేనేం చేసేని చెప్పండి. నేను ఛాలెంజ్ ఇదిగోండి, ఇప్పటికిప్పుడు డిబేట్ తెలుగు రాసింది కూడా ఎవరో తెలుసా? ఎవరో తెలుగు రాసింది కూడా ఎవరని తెలుగు వాళ్ళు మన బ్రాహ్మిన్స్. మన బ్రాహ్మణ్స్ ఎవడు రాసినా గానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికిప్పుడు డిబేట్ నిజాలు కాదు, మీకు చెప్తున్నా. మీరు గనక యేసు మీరు బైబిల్లో గోడవని లేదన్నారండి. అయ్యా నేను అదే చెప్తుంది స్వామి, అట్లా కాదు. మీరు నేను చెప్తుంది ఏంటి, మీకు నిజంతో పని లేదనుకుంటా. యేసు ఎవరిని అమ్మ అనలేదయ్యా. నిజం చెప్తే మీరు నమ్మలేకపోవడం కాదు స్వామి, మీరు ఎందుకు దూరం ఆలోచించట్లా? యేసు క్రీస్తు ఏనండి ఒకసారి. ఇప్పుడు అనువాదం అది అసలుది కాదు కదా, అసలుది మనకి క్లోజెస్ట్ సోర్స్ మూలం. నేను ఓపెన్ గా ఒకటి చెప్తున్నా, ట్రాన్స్లేషన్ లో ఎలాంటి చెల్లంగితనం చేస్తారనేది. యేసు క్రీస్తు ఎవరిని అమ్మ అనలా, వాళ్ళ అమ్మని కూడా ఆఖరికి ఇక్కడ తెలుగులోకి తీసుకొస్తే మా వాడు వేశ్యని కూడా అమ్మా అన్నాడని మీరు గొప్పగా చెప్పుకుంటారు. అది పచ్చి అబద్ధం. మీరు గనక ఏనండి, యేసు క్రీస్తు ఏ భాష మాట్లాడారు ఉంటారు చెప్పండి. ఆయన అరబిక్ మాట్లాడాడండి. అరబిక్ కాదు, అరబిక్ కాదు, రెండింటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీరు ఏ భాషలో చూద్దాం అంటున్నారు? అయ్యా స్వామి, మీకు బైబిల్ గురించి తెలియకపోతే చెప్తా. యేసు పేరు అనేది ఏంటంటే సారీ మీకు ఎంతలా తెలియదు అంటే, యేసు అనేది మీరు పేరు అసలు ఏ భాషకి చెందింది కాదు. అది యెహోషువాని కూనీ చేసి గ్రీకులో వాళ్ళు సరిగ్గా పలకడం చేతగాక యేసూస్ అని పేరుని తీసుకొచ్చి పెట్టుకున్నారు అనమాట అక్కడ. ఓకేనా? గ్రీకులో వీళ్ళు ఎందుకు రాశారు? అసలు టార్గెట్ ఆడియన్స్ ఏమో యూదులు, ఈ అరమిక్ భాష ఇదంతా మాట్లాడిన వాళ్ళు. వీళ్ళని వదిలేసి గ్రీకులో రాసుకున్నారు, పొలం అనుకుంటా పోయి. ఆ గ్రీకులోనేమో మా వాడు గైనే అనంటే, ఓ స్త్రీ అనంటే వాళ్ళ అమ్మను కూడా, వీళ్ళేమో తెలుగులో రాగానే అమ్మను కూడా స్త్రీ అంటే చండాలంగా ఉంటుందని చెప్పేసి అమ్మా అని రాసుకున్నారు, వేశ్యను కూడా పోయి. ఉన్నది మూలం తెలుగు ట్రాన్స్లేషన్ లో అడ్డగోలుగా రాసుకుంటా పోతారు. మనకి మూలంలోకి వెళ్ళి చూడాలి. మూలం ఏంటంటే చెప్పింది ఏంటి, అక్కడ మాట్లాడింది అరామిక్ భాష అంటున్నారు. అవును. సో అరామిక్ భాషలో మాట్లాడింది కరెక్ట్ గా హెబ్రూలో ట్రాన్స్లేట్ చేశారు అనుకుంటున్నారు, కానీ తెలుగులో మాత్రం తప్పు ట్రాన్స్లేట్ చేశారంట. అరమిక్ అసలు హెబ్రూలో స్వామి అయ్యా, అరమిక్ భాష మాట్లాడింది బైబుల్లో ఉన్నట్టుగా ఉంటే అని రాసుకుంది. ఏలి లామా సబక్తాని అని ఉన్నది ఒక్కటే ఉందన్నమాట, అంతే, ఇంకోటి లేదు. అది కూడా ట్రాన్స్లేషన్ తప్పు కదా. మీకు తెలియదేమో, సబక్తాని అంటే నన్ను ఎందుకు బలి ఇచ్చావు అని అర్థం. అది కాకుండా నన్ను ఎందుకు విడనాడితివి అని రాయాలంటే అజబ్తాని అని రాయాలి. ఇది దావీదు రాసిన మాటను తీసుకొచ్చి పెట్టారనమాట. దావీదు చెప్పిన చోట అజబ్తాని అని ఉంటుంది. సబక్తాని అంటే ఆది కాండంలో ఉన్నట్టు బలిపడం అనమాట. జబక్ అనేది బలి. నన్ను ఎందుకు బలి ఇచ్చావనే దాని అసలు అర్థం మీరు ట్రాన్స్లేషన్ తీసుకుంటే అక్కడ ఉన్న ఒకే ఒక్క అరమిక్ భాష ఏంటంటే ఇదేనమాట, ఇంకోటి లేదు. మిగతావన్నీ గ్రీక్ లో రాశాడు. నేను ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడుతున్నా. తెలుగు ట్రాన్స్లేషన్స్ చాలా చిల్లంగితనాలు ఉంటాయి. ఎందుకండి, అరామిక్ గానీ హిబ్రూ గానీ గ్రీక్ గానీ నాకు తెలియదు, మీకు తెలియదు. మూలాలు ఉన్నాయి కదా చదువుకోవడానికి. మీరు కాదు రీసెర్చ్ చేసి ఇప్పుడు కాదయ్యా, తెలియదని కాదు. మీకు తెలియకపోతే తెలియదనండి. నాకు తెలిసిన దాని గురించి నేను మాట్లాడుతున్నా. నేను హీబ్రూ తెలియదు కాబట్టి ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్ అని నమ్మొద్దు. ఎవరు నమ్మమన్నాడు? పరిశీలించాలి. మీకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. నా ఛానల్ యూట్యూబ్ అదేనయ్యా చెప్తుంది. ఇప్పుడు తెలుగులో బొచ్చుడు అంటే ఎప్పుడు కూడా అంత మాత్రం అయినట్టు కాదు. అదే స్వామి, ఇంగ్లీష్ లో ఉమెన్ అని ఉంటుంది. కింగ్ జేమ్స్ తీసి చూడు నువ్వు ఒకసారి, ప్రతి పక్కన ఒకసారి అదే ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ కి లాటిన్ లోకి వెళ్ళి గ్లోబ్ అని ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుంది? గైరో అని ఉంటుంది. గైరో అంటే సర్కిల్. ఇదే కాదు, మీకు జెరోమ్ తెలుసా? సెయింట్ జెరోమ్ అని చెప్పేసి లాటిన్ వల్గేట్ రాసిన ఫస్ట్ ఆయన కూడా అక్కడ గైరో అని పెట్టాడు, గ్లోబ్యులస్ అని పెట్టలా. గ్లోబ్ అయితే గ్లోబస్ అని పెట్టేటోడు, గైరోస్ అని పెట్టాడు. అక్కడ సర్కిల్ అన్నమాట అక్కడ ఆయన చెప్పింది అర్థం. మీరు అందుకే చెప్తుంది, మీరు చదవలేదు కాబట్టి మీకు తెలియదు. కానీ ఇంకోటి అది కాదు, అట్లా కదండి. మీ పేరేమన్నారు? మీ పేరు ఇంతవరకు చెప్పలా? నా పేరు కిరణ్. ఓ, అద్భుతమైన పేరు పెట్టుకున్నారు తెలుసా? మా ఊరు వాళ్ళ పేరు పెట్టుకున్నారు మీరు, కిరణ్ అని చెప్పేసి. మీ వారు పెట్టారనమాట, అదృష్టవంతులు. మంచిది. ఇదిగోండి, నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నానండి కిరణ్ గారు. నా ఛానల్ యూట్యూబ్ లో 10K సబ్స్ ఉన్నారు. కాపరి ది షెపర్డ్ 1000కి పైగా వీడియోలు ఉన్నాయి. అందుట్లో 700 తక్కువ 700కి పైగా
ఇంచుమించుగా క్రిస్టియానిటీ మీదే ఉంటాయి. చాలా చాలా పెట్టాను అన్నమాట టాపిక్స్. ఈ గ్లోబ్ గురించి మాట్లాడాను, బల్ల పరుపు గురించి మాట్లాడాను. వినండి, నేను ఛాలెంజ్ ఇస్తాను మీకు. యేసు గనక ఒరిజినల్ గా వాళ్ళ అమ్మని, వేషం సంగతి పక్కన పెట్టేయండి, వేష అసలు అనలేదు కానీ వాళ్ళ అమ్మనన్నా సరే అమ్మ అన్నాడు అనేది ఒరిజినల్ భాషలో మీరు చూపిస్తే నా ఛానల్ ఆన్ ది స్పాట్ డిలీట్ చేసి పడేస్తాను మీకోసం. ఛాలెంజ్ పోండి, ఈ కాల్ కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పంపించుకోండి. నేను ఇది ఓపెన్ గా ఇచ్చాను యూట్యూబ్ లో, మీకు కూడా చెప్తున్నా ఛాలెంజ్. తెలుగులో కాదు, తెలుగులో ట్రాన్స్లేషన్ లో తప్పు, నేను ఒరిజినల్ అంటున్నా. మూలకి వెళ్ళండి మీరు, అత్యంత ప్రాచీనమైన మూలానికి వెళ్ళండి. అన్నిట్లో కూడా గైనే అని ఉంటుంది స్త్రీ. నేను చదివి కాదండి, ఇప్పుడు మనం మెయిన్ గా మాట్లాడుకోవాలంటే, సబ్జెక్ట్ మాట్లాడుకోవాలంటే అసలు యాక్చువల్ ఇలాంటివి కాకుండా మామూలు సబ్జెక్ట్ మాట్లాడాలి. దేవుడు అంటే ఎవరు అనేది, ఎవరు అవునా కదా అనేది మీ ఇప్పుడు పాయింట్ అది కాదు కదా. మనకి బైబుల్ సైంటిఫిక్ అన్నారు కాదని అన్నాను. నేను మామూలుగా నాకు బూతులు మాట్లాడకుండా బూతులు లేదు కదా, నేను అదే అంటున్నాను సార్. బూట్లు మాట్లాడకుండా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి నిజం యాక్చువల్ టాపిక్ మాట్లాడదాం అంటున్నాను నేను. ఓకేనా, బైబుల్లో సైన్స్ ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఇవి ఆగుదాం. ఇప్పుడు మీరు భూమి గురించి అడిగారు, నేను చూపించానండి. చూపించలేదు కదా, నేను అడిగింది మీరు చూపించలేదు కదా. మరి మీరు హెబ్రూలో అడుగుతున్నారు, నాకు హెబ్రూ రాదు కాబట్టి హెబ్రూ రాదు, హెబ్రూ బైబుల్ కూడా నా దగ్గర లేదు కాబట్టి నేను చూపించాను. తెలుగులో అడిగారు చూపించాను, ఒక ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో కూడా చూపిస్తాను కదండి. కిరణ్ గారు, హిబ్రూ అనేది మనకి రాదు కానీ ఒకటి కాదు 10 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి అన్నమాట. అది కూడా మూల పదాలు, వాటికి రకరకాల అర్థాలు, వీటన్నిటితోటి మీరు అవి చూసుకోవచ్చు. మేము అట్లాగే చూస్తాను. నేను హిబ్రూ పండితున్నా కదా. కాదులేదు, నేను మొదటి నుంచి అసలు ఇంకోటి చెప్పాలంటే ఇంగ్లీష్ బైబిల్ కూడా నేను పెద్ద చదవను. తెలుగు నాకు ఎక్కువ సార్లు వచ్చి కాబట్టి సరే. ఇప్పుడు అది కాదు, మీకు వాక్యంతో పని లేకుండా పోయినట్టుందా? దేవుడు కూడా చదువుతామండి. ఇప్పుడు మనకి ఈ భూమిని దేవుడు సృష్టించాడు కదా అనుకుందాం ప్రస్తుతానికి, ఆర్గ్యుమెంట్ కోసం అనుకున్నాం. మీ దేవుడు మా దేవుడు దేవుడు, అందుకే నేను మీ దేవుడు అంటే మా దేవుడా మీ దేవుడా కాదు, దేవుడు అని అన్నారు కాబట్టి ఆర్గ్యుమెంట్ కోసం అనుకుందాం. ఆయన మనకు కనిపించడం లేదు కదా ప్రస్తుతానికి. సృష్టించాడు కదా, సృష్టించినప్పుడు ఎవరో మనుషుల్ని సృష్టించాలి. ఒక దగ్గర నుంచి మనుషులు స్టార్ట్ అవ్వాలి, అవును కదా. సృష్టించాలి కాదు, వచ్చారు ఎట్టొచ్చారో మనకు తెలియదు. ఓహో, అంటే దేవుడు ఇప్పుడు దేవుడు సృష్టించాడని ఒప్పుకోకపోతే నేను 2 మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు సైన్స్ అనుకోండి, చెప్తాను కిరణ్ గారు. ఇప్పుడు దేవుడు సృష్టించాడా లేకపోతే దేవుడు ఈ సృష్టిని చేసి వదిలేస్తే పరిణామ క్రమంలో మనుషులు వచ్చారా? 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. రెండిటికి కారణం దేవుడే, కానీ ఒకటి ఆయన ఇంటెన్షనల్ గా కావాలని మట్టిలో నుండి బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుక అనేది అది ఒక యాంగిల్. అలా కాకుండా సృష్టి నియమాలను వీటన్నిటిని పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా జరిగిందనుకో ప్రక్రియ ప్రకారం, అది ఒక ఎత్తు. అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మనకు కొన్ని థియరీస్ ఉన్నాయి, ఓకేనా. బైబిల్ మీరు చెప్పినట్టు ఒక మనిషిని మట్టి నుంచి చేశారని బైబిల్ చెప్తుంది. అవును. సో ఇప్పుడు హిందూ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఒక అంటే ఈ యుగం గురించి మరి చెప్పలేదు కానీ మొదటి యుగం రెండో తెలియదు. ఫస్ట్ అతని పేరు ఏంటంటే, ఫస్ట్ మానవుడు మనువు సృష్టించాడు, అక్కడి నుంచి మనుషులు వచ్చారని ఉంది, అవునా కదా. సో ఏదో వాళ్ళు ఉన్నారు కానీ బట్ మనువు తర్వాత వచ్చాడు, ఆయన నుంచి మిగతా వాళ్ళు వచ్చారని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు ఒక చోట మనువు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లోనో ఎక్కడో మనువు పుట్టారు అనుకోండి, వాళ్ళ పిల్లలు పెరిగారు 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 అలా కొన్ని కోట్లు అయ్యారు అనుకోండి. వాళ్ళు మొదటి నుంచి ఏ భాష ఉందో అదే మాట్లాడతారు. ఆంధ్ర ఒకటి 100 ఏళ్ల క్రితం తెలుగు అలా ఉండేది. 100 ఏళ్ల తర్వాత తెలంగాణలో రకరకాల యాసలు రాలేదండి, ఆంధ్రాలోనే ఉంటే బంజారీ భాష లేదండి, పక్కనే తమిళ ఉంది, విడిపోలేదండి. ఒక 100 కిలోమీటర్లు. ఒక నిమిషం సార్, ఇప్పుడు మన కుటుంబమే ఉందనుకోండి, ఒక కుటుంబం ఉందనుకోండి, అక్కడ తెలుగు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు అక్కడ నుంచి వేరే ప్రాంతం వెళ్ళారనుకోండి, వీళ్ళు తెలుగే మాట్లాడతారు. అక్కడ ఇంకెవరు మనుషులు లేరు, వీళ్ళే మొదటి మనుషులు కాబట్టి వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఈ తెలుగే మాట్లాడతారా లేకపోతే ఇంకో భాష వస్తుందా? యాస మారుద్ది కానీ భాష మారదు కదా. మారదు, కాకపోతే కాలం గడిచే కొద్దీ లుప్తమైపోద్ది. ఒకప్పుడు తెలుగులో ఉన్న పదాలు ఇప్పుడు లేవండి, చెప్తున్నాను. ఇప్పుడు ఒకప్పుడు తెలుగు పదాలు మారొచ్చు కానీ ఇప్పుడు ఎందుకంటే మనం మాట్లాడేది మన పిల్లలు మాట్లాడతారు, కొత్త లాంగ్వేజ్ కనిపెట్టలేదు కదా. వాడు ఒక్కడ కనిపెట్టినా అయ్యో మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాదు కాబట్టి అలా కాదండి. ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ప్రపంచంలో
బొచ్చెడు భాషలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు కనిపెట్టారు, రూల్స్ కనిపెట్టారు. ప్రపంచం ఇప్పుడు వరకు వద్దాం, ఇప్పుడు మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం, ఇంకా ఇక్కడ రాలేదు. ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఎలా వచ్చింది అనే దాని గురించి నేను వస్తున్నాను. సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ మీకు నాకు తెలియదు కదా అండి. రావడానికి ఎట్లా అవకాశం ఉంది చెప్పండి. ఊరు మారింది, కొత్త కొత్త ప్రాంతాలు చెప్తున్నదే, కొత్త కొత్త ప్రాంతాలు వచ్చినాయి, కొత్తగా వచ్చిన వాటిని ఏమనాలి? ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడతారు. వినండి ఒకసారి చెప్తా, మీరు అడిగిన దానికి చెప్తాను. మీరు చెప్పేదానికి నేను వేరే మాట్లాడతాను. మనం విజయవాడలో పుట్టామండి, మొదటి ఫ్యామిలీ. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు, వెళ్ళినప్పుడు వాళ్ళ భాష మారుద్దా? అక్కడ ఎవరు లేరు, వీళ్ళే. సరే ఇప్పుడు చెప్తా. విజయవాడ వెళ్ళిన వాళ్ళు, విజయవాడలో సముద్రం లేదు, వాళ్ళు ఇటువైపు వచ్చారు మచిలీపట్నం దగ్గరికి, వైజాగ్ దగ్గరికి, ఆడ సముద్రం తగిలింది, దాన్ని ఏమనాలి? ద్వీపాలు తగిలింది, దాన్ని ఏమనాలి? కింద దక్షిణానికి వచ్చారండి, దక్షిణాన సేతు తగిలింది, దాన్ని ఏమనాలి? ఉత్తరంకి వెళ్ళారు హిమాలయాలకి, మంచు కనిపించింది. విజయవాడలో జీవితంలో మంచు ఉండదు, కానీ అక్కడ మంచు ఉంటుంది అనమాట, దాన్ని ఏమనాలి? కొత్త కొత్త మొక్కలు, కొత్త కొత్త పూలు, కొత్త కొత్త జంతువులు, వాతావరణం గాని వస్తువులు గాని మారినప్పుడు కొత్త కొత్త పదాలు వస్తాయి వాటి కోసం. ఉత్తరం వెళ్ళిన వాళ్ళు సముద్రానికి ఒక పేరు పెడతారు, దక్షిణం వెళ్ళిన వాళ్ళు ఇంకోటి అంటారు అనమాట. ప్రాంతం మారే కొద్దీ పరిస్థితులు మారుతాయి, రకరకాల ప్రభావాలు ఉంటాయి. ఒక సంవత్సరంలో జరగదు ఇది, తరం తరం మారే కొద్దీ కొత్త కొత్తగా పదాలు ఇవన్నీ మారిపోతాయి. ప్రతిదానికి పేర్లు. ఇప్పుడు వాడు అక్కడికి వెళ్ళినాడు, వాడు దాన్ని ఎలిఫెంట్ అంటే ఇక్కడ ఉన్నాడు ఏనుగు అంటాడు అనొచ్చు. సో పేర్లు మారుతాయి, కానీ మాట్లాడుకునే విధానం ఉంటుంది, తీరు మిగతాది ఏం మారవు. ఎందుకు మారమండి? నౌన్స్ మారు. ఎట్లా మారుతుంది చెప్పండి? ఎందుకు మారదండి? ఇప్పుడు భోజనం చేస్తున్నావా అని అడిగా, భోజనం అన్నం తిను అని అనుకోండి, మిమ్మల్ని అదే అంటారు. ఇప్పుడు మీరున్నారు, మీ అమ్మా నాన్నలు మాట్లాడిన తీరును మీరు మాట్లాడతారా చెప్పండి? అవేగా మాట్లాడేది నేను. మాట్లాడరు. మీరు మీ అమ్మా నాన్నలు ఏమనేటోళ్ళు? మీరు అమ్మా నాన్న అన్నవాడిని. మీ పిల్లలు ఏమంటారు మిమ్మల్ని? డాడీ అంటారు. మారిపోవాలా తీరు? ఎందుకంటే మీరు ఇప్పుడు వేరే లాంగ్వేజ్, ఇప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ మీడియం కదా జాయిన్ చేసి, మీకు వేరే కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు వేరే లాంగ్వేజ్ అయినా నాన్న అని ప్రేమగా పిలుచుకునేది ఒకటి, డాడీ అనేదాన్ని కంప్లీట్ గా వేరే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళైనా అలవాటు తోటి మాట్లాడుతున్నారు, ఫీలింగ్ ఉంటుందండి. అట్లా ఫీలింగ్ ఉంటాయండి. ఇప్పుడు మనకి నాన్న అనే దాంట్లో మంచి ఫీలింగ్ ఉందంటే హిందీ వాళ్ళకి మంచి ఫీలింగ్ ఉండదు, ఇంగ్లీష్ వాళ్ళకి ఉండదు, మరాఠీ వాళ్ళకి మాతృభాషలో ఉండే మాధుర్యం వేరే వాటిల్లో ఉండదు. ముద్దుగా కాదు, సౌండ్ లో ఉండదు, కానీ మనం పిలిచే పిలుపులోనే ఉండదు. ఎందుకంటే అట్లా అయితే తెలుగు వాళ్ళకి ఆప్యాయతలు ఉంటే తండ్రుల్ని చంపిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, తండ్రుల్ని తల్లిని అనాథాశ్రమం వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కాదు. అప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే మన ఆంధ్రప్రదేశ్ లో నాన్న అని పిలిచేవాళ్ళు తల్లిదండ్రులు అసలు ప్రపంచంలోనే గొప్పగా ఉండాలి. అవునండి, కానీ వరస్ట్ మారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి రకరకాల ప్రేరణ. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పిలుపులు కాదు, ప్రేరణ లేదండి. కిరణ్ గారు ఒకసారి చూడండి, ప్రేరణ బట్టి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, సోకాళ్ళు ఇప్పుడు మనువాదం గాని ఇదంతా కూడా కులాలు వీటన్నిటి గురించి రాశారని చెప్పేసి అన్నారు కదండి. ఇట్లాంటి తలకెక్కింది అనుకోండి ఈ వాదం, వాళ్ళు మిగతా వాళ్ళందరినీ నిమ్న వర్గాలు అది ఇది అని చెప్పేసి చూడటం, వాళ్ళని పీడించడం గాని ఇదంతా మొదలు పెడతారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకోటి, తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉన్నవాళ్ళు కూడా, నీవు నా శిష్యుడు కావాలంటే నీ ప్రాణాన్ని, నీ ఇంట్లో వాళ్ళని కూడా ద్వేషించాలనే వచనాలు చదివారనుకోండి, తల్లిదండ్రులు చచ్చిపోయినా వాళ్ళ శవాల్ని ఆడ వదిలేసి నాకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. ఇట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మొన్న జాన్ పాల్ పాస్టర్, అయ్యా చనిపోయినాక ఏం చేయాలంటే, ఇంట్లో ఉంటారు కదా చిన్న కొడుకులు ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ చేత కానిచ్చేయి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇలా తయారవుతారండి చదివి. ఇది చెప్తాను కదా, నేను మీకంటే ఎక్కువగా క్రిస్టియన్స్ ని బ్లేమ్ చేసేవాడు మీకంటే ప్రతిరోజు చేస్తాను. నేను ప్రతిరోజు చేస్తాను. నేను చెప్పాను కదా, ప్రపంచంలో క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ కాదు. నాతో మాట్లాడండి, ఏదన్నా కావాలి అంటే. విషయం ఏంటంటే, మీరు ఈ మాట అంటున్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మీరు క్రిస్టియన్ కాదని చెప్పేసి. మీరు క్రిస్టియన్ పోనీ నిజంగా? అవును అవును. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. 100 మార్క్స్ లో మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు క్రిస్టియానిటీ? క్రైస్తవ మార్కులు మీకు ఎన్ని వేసుకుంటారు? 100కి 100 వేసుకుంటారా? అంటే మీకు విశ్వాసం ఉందంటారు నిజంగా? 100%. నిరూపించగలరా మీ విశ్వాసాన్ని? తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని చెప్పాడు. ఆ వాక్యం ప్రకారం మీరు విశ్వాస కాదు మేము పరీక్షించవచ్చా మిమ్మల్ని?
పరీక్షించండి. పరీక్షించవచ్చా? మీ దగ్గర బైబిల్ ఉంది కదా, ఒకసారి మత్తయి సువార్త 21:21 చదవండి. మీకు తెలిస్తే చెప్పండి, అంటే నాకు గుర్తు వస్తే కరెక్ట్ గా చెప్తానులే. బైబిల్ ఉంది కదా, టైం వేస్ట్ పర్లేదు చదవండి. ఉందిగా పుస్తకం, నా దగ్గర లేదు. ఉంటే లేట్ అవుతుంది అందుకని చెప్తున్నాను. ఇబ్బందా మీకు పుస్తకాన్ని తీయడం? ఫోన్ లో చూడాలి. ఇంకా పీసీ ఏమో ఉందనుకుంటున్నా. అదేనండి, మీకు విశ్వాసం కలిగి సందేహం లేకపోతే ఆయన అప్పుడు అంజూరపు చెట్టుని ఎండబెడతాడు. మీకు తెలిసిందే కదా సందర్భం. మత్తయి సువార్తలోనేమో ఒకలా ఉంటది, లోకాలు ఇంకోలా ఉంటది. అక్కడేమో తర్వాత రోజుకి ఎండిపోతే, మత్తయి సువార్తలో చెప్పించిన వెంటనే తక్షణమే ఎండిపోతుంది అనమాట. ఆ క్షణమే శిష్యులు ఆశ్చర్యపోతారు, ఏంటి ఇట్లా జరిగిందని. యేసు వాళ్ళ తల్లి చూసి, ఇదేంటా మీకు విశ్వాసం కలిగి మీకు సందేహమే లేకపోతే మీరు ఆ కొండను చూసి నువ్వు పోయి ఎత్తబడి సముద్రంలో పడవేయబడుగాక అంటే అది మీ మాట వింటుంది అంటాడు. కండిషన్ ఏంటి? మీకు విశ్వాసం ఉంటే. మత్తయిలోనే పేతురు నీళ్ల మీద నడుస్తాడు. మీకు ఆ సందర్భం తెలుసా? తెలుసండి. నడిచి మధ్యలో ఏమవుతుంది చెప్పండి? భయపడి మునిగిపోబోతుంటే యేసు నీళ్ల మీద నడుచుకుంటా వచ్చి కాపాడతాడు. యేసు నడవగలిగి పేతురు ఎందుకు నడవలేకపోయాడు? పేతురు కొంత దూరం నడిచాడు, కానీ ఎందుకు నడవలేకపోయాడు? అక్కడ డౌట్ వచ్చింది. విశ్వాసం పోయింది. మరి మీకు విశ్వాసం 100% అంటున్నారు కదా, మీరేమైనా చేయగలరట అంటే? అది మీరు కరెక్ట్ గా అడిగారు, కరెక్ట్ క్వశ్చన్. సో యేసు క్రీస్తు కొంతమందిని అపోస్తులుగా చేశాడు. అవును కదా, మీకు తెలుసు కదా? తెలుసండి. వాళ్ళకి యేసు క్రీస్తుని దేవుని కుమారుడని ఎందుకు నమ్మాలి? ఎవరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. సో నమ్మటానికి సూచిక్రియలు అనేది యేసుక్రీస్తు ద్వారా, అలాగే యేసుక్రీస్తు ఎవరికైతే ప్రేయర్ చేసి వాళ్ళకి ఈ అధికారం ఇచ్చారో వాళ్ళందరి ద్వారా జరిగిచ్చారు. సో అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ అధికారం ఉంది, ఆ పవర్ ఉంది కాబట్టి జరిగినాయి. అంటే ఇప్పుడు మీకు అధికారం లేదా సువార్త ప్రచారానికి? పవర్ లేదా? సువార్త ప్రచారానిక అంతే కదండి. ఇప్పుడు సువార్త ప్రచారం చేయండి, సూచక్రియలు చేస్తానని చెప్పేసి అన్నాడు, చేశాడు అంటున్నారు. ఇప్పుడు మీకు లేదా అధికారం సువార్త ప్రచారానికి? మీ వెనకాల సూచక్రియలు జరగవా? అధికారం రావట్లేదు. ఎందుకు మరెందుకు ప్రచారం చేస్తున్నారు? మీకు అధికారం లేదుగా. సువార్త ప్రచారానికి బైబుల్ ప్రింట్ చేస్తుంటారు, అన్నిటికన్నా ఎక్కువ అమ్ముడిపోయిన గ్రంథం ఇదే. వేరే వాళ్ళతో నన్ను కలపొద్దు. మీరు సువార్తను ప్రచారం కాదు, మీకు ఎట్టొచ్చింది సువార్త? మీ దాకా సువార్త ఎలా వచ్చింది? నా దాకా ఎలా ఇప్పుడు అందరిలాగా వదిలేసేయండి. నా గురించి కాదండి. నేను కోవిడ్ టైంలో చెప్తున్నాను. కోవిడ్ టైంలో మా అమ్మగారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఇక నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో అందరికంటే ఇష్టం ఎవరంటే మా అమ్మ అని చెప్తాను. సో ఆ టైంలో బాగా డౌన్ అయ్యి ఏం చేయాలి తెలియక బైబిల్ 7 సార్లు చదివాను, మొదటి నుంచి చివరి వరకు. ఇది 6 months లో. అప్పుడు నాకు బైబిల్ అర్థమైంది. ఏమర్థమైంది? ఓకే, అర్థమైంది మొత్తానికి. అయితే అట్లా బైబిల్ నేర్చుకున్నాను నేను. బైబిల్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? బైబిల్ ఎందుకు చదివారు? బైబిల్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు చిన్నప్పటి నుంచి చాలా బైబిల్ వచ్చినాయండి. ఎలా వచ్చిందంటే చెప్పడానికి మీరు అలాగదు మీరు క్రైస్తవంలో పుట్టారా? అవును. ఇంకా బయట కన్వర్ట్ అయ్యారేమో అనుకుంటారా? క్రైస్తవంలో పుట్టారనమాట. అయితే రిటర్నెంట్ లేండి. ఇప్పుడు క్రైస్తవంలో పుడితే బైబిల్ కాక ఇంకేం ఉంటుంది టచ్ లో? అది మీరు క్రిస్టియానిటీలో పుట్టారు, క్రైస్తవంలో చదివారు అన్నారు బైబుల్, కానీ మీరు ఒక్కళ్ళే క్రైస్తవులు అంటున్నారు. మీ దాకా బైబుల్ వచ్చింది కదా అండి. వాళ్ళు ఎవరు కూడా సువార్తకు అధికారం లేకుండా ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రచారం చేయట్లేదా వాక్యాలను? ఎప్పుడు ప్రచారం చేయాలి మీరు క్రైస్తవాన్ని? చేస్తాను. ఎందుకు? ఇప్పుడు మీకు కూడా చెప్పేది అదే కదా, బైబిలే కదా. నేను మాట్లాడు, మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ప్రచారం చేయట్లేదు. నాకు ప్రచారం అనేది మీరు ఏ టైంలో వాడారో తెలియదు, కానీ వాక్యంలో బైబిల్లో ఉన్నది చదివి చెప్పడం, లేకపోతే బైబిల్లో ఉన్నది చెప్పడమే అది మీరు ప్రచారం అనుకుంటారో, ఆర్గ్యుమెంట్ అనుకుంటారో, ఏదైనా అనుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యులతో కూడా చాలా మంది తర్కించారు. బైబిల్లో ఉంటుంది, మీకు విషయం తెలిసే ఉంటది. ఉన్నారుగా పరిచయులు, శాస్త్రులు, వీళ్ళందరూ ఎప్పుడు తర్కిస్తానే ఉంటారు కదా. అసలు ప్రతి చోట కూడా వాక్యం చెప్తే ఆర్గ్యుమెంట్ ఉండాల్సిందే. బైబిల్ మాత్రం ఆర్గ్యుమెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేకుండా బైబిలే లేదు. అది కరెక్టే లేండి. మేము ఈ మధ్య ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మా దగ్గరకు కూడా రాకుండా వస్తామని మాట ఇచ్చి పారిపోతున్నారు అనమాట. దగ్గరకు వచ్చిన వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడితే తప్పే ఉంది. ఇంకొకసారి ఆ మాట సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు కదండి, ఇంకోసారి ఆ మాట గట్టిగా చెప్పరాది ప్లీజ్. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు, ఎందుకు పారిపోతారు? అది లెక్క, పారిపోయారులేండి డిబేట్లు అని చెప్పేసి 2 నెలల సార్లు దెబ్బలు తిన్నాక అది ఇదని చెప్పి రకరకాల నాటకాలు ఆడుతున్నారు.
ఏమండి ఇప్పుడు నేను చెప్తాను కదా, బైబిల్లో ఉన్నది సింపుల్ ఒకటి చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు నేను అనుకోండి, నాకు నేను కష్టపడి నా ఫ్యామిలీని పోషించుకొని చేయగలిగితే లేని వాళ్ళకి సహాయం చేయాలండి. ఇదే బైబిల్ చెప్తుంది, ఇంకేమి లేదు. దేవుడిని నమ్మకూడదు అయితే, అవసరం లేదు. తన దేవుడిని నమ్మేది ఏంటంటే, ఇప్పుడు ఈ భూమిని మొత్తాన్ని సృష్టించింది ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మాత్రమే దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే మంచిగా జీవిస్తే పర్లోకండి, ఎవడైనా ఏ మతముడైనా సరే. మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. ఇదేంటిది? ఎవరిని నమ్మాలి? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నేను మొన్న 2-3 రోజుల క్రితం పెట్టాను, బాప్తిజం అనేది లేనే లేదు. మీరు కొత్తగా వింత వాదనలు మాట్లాడతానండి. యేసుక్రీస్తుల వారే బాప్తిజం పొందారు. యోహాన్ అంటాడు, నాకు బాప్తిజం ఇవ్వాల్సింది, నువ్వు బాప్తిజం పొందుతావని. యేసుక్రీస్తు గారు బతుకున్నంత వరకు కూడా అందరికి బాప్తిజం గాని సువార్త గాని యూదులకు మాత్రమే, కన్యులకు కూడా లేదు. ఆ విషయం తెలుసా మీకు? ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగింది ఏంటంటారు? పరిశుద్ధాత్మ బాప్తిజము. అదేంటంటారు? పెంతెకోస్తు పండుగప్పుడు వీళ్ళందరూ అన్య భాషల్లో ప్రవచించేశారు కదా. అవును, యూదులకే బాప్తిజం ఉందన్నారు, అన్యులకు లేదు అని చెప్పేసి అన్నారు. అన్యులకు ఎవరికి ఇవ్వలేదా మీరు బాప్తిజం? నేను ఒక్క నిమిషం చెప్తాను సార్. యేసుక్రీస్తు బ్రతుకున్నంత వరకు కూడా యూదులకే మొత్తం. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పౌల్ని పిలిచి పౌల్ని ఏర్పరిచి, నువ్వు మాత్రం అన్యుల దగ్గరికి వెళ్ళి అన్నాడు. నువ్వు అన్యులకు బాప్తిసం అని కూడా పౌలు చెప్పలేదని పౌలు చెప్తాడు. నాకు బాప్తిసం అని చెప్పలేదు, కాబట్టి నేను ఎవరికి బాప్తిసం ఇవ్వలేదు, ఎవరిని ఇచ్చానో లేదు నాకు గుర్తులేదు అంటాడు. మీకు సింపుల్ క్వశ్చన్ అండి, యేసు శిష్యుల్లో ఎంతమంది యూదులు, ఎంతమంది అన్యులండి? అందరూ యూదులే. అందరూ యూదులేనా? అవును. షూరా మీరు? ఒకసారి కొట్టండి ఫోన్ లో, హౌ మెనీ జీసస్ డిసిపుల్స్ ఆర్ జ్యూస్ అని చెప్పేసి, అందరూ వస్తుందేమో చూద్దాం. కాదండి, మీరు ఎవరు కాదనుకున్నారు చెప్పండి. నేను ఎవరు కాదని కాదు, ఎవరు అవును అనుకుంటున్నారు మీరు చెప్పండి. అందరూ అంటున్నారు కదా, షూరా? ఎందుకంటే అసలు యేసుక్రీస్తు చనిపోయే వరకు ఈ సువార్త అనేది అసలు అన్నిటికీ లేదు. అసలు యూదులు అన్యులతో సాంగత్యమే చేయరు. ఇప్పుడు సమరయులు అన్యులా కాదా? సమరయుల గురించి చెప్పనా? నేను అడిగిందని చెప్పాను. సమరయులు అన్యులా కాదా? చెప్తాను. సమరయులు అంటే అబ్రహాం సంతానమే గాని మోషే నమ్మని వాళ్ళు. మోషే అబ్రహాం సంతానం. సమరయుల్లో యూదులు ఉన్నారు, యూదులు కాని మిగతా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. కనాను వాళ్ళు. ఒక కనాను స్త్రీ వస్తుందన్నమాట, కుక్క అని చెప్పేసి అంటాడు. మీకు తెలియదంటే నేను కరెక్ట్ చెప్తాను సార్. నేను అడిగాను, నేను చెప్తాను. ఇప్పుడు కనాను స్త్రీ ఉంది, ఆమె యూదురాలా చెప్పండి? కాదు కదా. సమరయ స్త్రీ ఉంది, ఆమెను యూదురాలన్నాడా? కాదు కదా. వీళ్ళందరూ ఎవరు? అబ్రహాం సంతానమే. ఏమంటారు చెప్పండి? యూదులా కాదా, జ్యూసా కాదా? చెప్పండి. అబ్రహాం సంతానం అంటారా కాదంటారా? కాదు. ఇప్పుడు యూదులు ఒక్కళ్లే కాదనమాట, అబ్రహాం సంతానం కింద చాలా మంది వస్తారు. కనాన్లో ఉన్న వాళ్ళందరూ అబ్రహాం సంతానం అనకండి, అబ్రహామే వేరే వాళ్ళు. నేను అబ్రహాం సంతానం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ద్వారా వచ్చిన సంతానం. అవును. ఇప్పుడు కనాను స్త్రీ అబ్రహాం సంతానం మీరెట్ట చెప్తున్నారు? ఏడాలేని వింత వాదన. అదే సార్ నేను చెప్తాను. నేను చెప్పేది తప్పు అనుకోండి, అప్పుడు ఎంత పోతున్నానండి. తప్పు కాకపోతే కరెక్ట్ అన్న. ఎట్ట నిజం అవుతుందో చెప్పండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అడిగితే, అయ్యా మా పితరులైన అబ్రహాము, యాకోబు ఎత్తైన స్థలాల్లో దేవుని ఆరాధించేవాళ్ళు, మీరేమో యెరూషలేము మందిరంలో ఆరాధిస్తారంటే, అమ్మ ఒక రోజు వస్తుంది మీకు నాకు ఎత్తైన స్థలాల్లోనూ ఆరాధించరు, దేవాలయంలోనూ ఆరాధించరు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఒక రోజు వస్తుంది, అది వచ్చి ఉన్నది అని అంటాడు. అక్కడ చూడండి, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు